దేవునికి స్తోత్రం. ఏదైనా సర్వశక్తి సంపన్నుడైన దేవదేవుడైన యెహోవా సర్వోన్నతమైన వాగ్దానం. మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:29. ప్రియా సర్వశక్తి సంపన్నుడగు దేవదేవుని బిళ్ళారా, ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మీ కుటుంబ సభ్యులందరూ కూడా సురక్షితంగా క్షేమంగా ఉన్నారని తలుస్తూ ప్రభు పాద సన్నిధిలో మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీరు పెడుతున్న ప్రతి వాట్సాప్ మెసేజ్ చూస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఇంకనూ మీ ప్రత్యేక అవసరం ఉంటే తప్పక మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. అలాగే ఈ ఛానల్ ఇంకనూ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పక మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిదినము సర్వోన్నతుడి యొక్క వాగ్దానానికి అనేకులకు షేర్ చేయండి. అనేక ఆత్మలను రక్షించండి. మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడు. ఆయనే సర్వశక్తి సంపన్నుడైన దేవుడు, ప్రేమగల దేవుడు, ఎవరినైనాను రక్షించగల దేవుడు, అందరినీ బలపరచగల దేవుడు, స్థిరపరచగల దేవుడు. ఈ దినాల్లో మనం చూస్తే చాలామంది ఇలాగ వితాండవాదం చేస్తున్నారు. ప్రభు ప్రేమగలవాడు, కరుణామూర్తి, దీర్ఘశాంతము గలవాడు గనుక నరకమును సృష్టించిండునా, అలాగే సృష్టించినను తన సొంత సృష్టిని అందులో నెట్టివేయినా, అలాగూ నెట్టినను వానిని నిత్యకాలము బాధించునని చాలామంది వాదిస్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథమందు దేవుని తీర్పును గూర్చి ఎక్కువగా రాయబడి ఉన్నది. దేవదేవుని బిడ్డలారా, కొందరు వ్యక్తుల మీదను ప్రదేశముల మీదను దేవుని ఉగ్రత వచ్చిన సంగతి పరిశుద్ధ గ్రంథమందు కలదు. వాటిని మనం అనేకమైన సార్లు చదివాము, చూసాము, గ్రహించాము. మన దేవుడు ప్రేమామయుడు, అదే సమయంలో నీతి న్యాయం జరిగించేవాడు. యెహోవా రోషము గల దేవుడు. గుర్తించండి, యెహోవా బహు రోషము గల దేవుడైన ద్వితీయోపదేశకాండం 6:15 తెలియపరుస్తుంది. మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:29 మనం చూస్తున్నాం. ఆనాడు సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పదిగాను వారి పాపము బహు భారమైనదిగాను ఉన్నది. అందువలన గంధకమును అగ్నిని ఆకాశం నుండి కుమ్మరించి ఆ పట్టణములను మైదానములంతటినీ పట్టణవాసులతో సహా దేవుడు నాశనము చేశాడు. దేవదేవుని బిడ్డలారా, మన దేవుడు దహించు అగ్ని. దేవుడు ప్రేమించగల గొప్ప దేవుడే. ఆ దేవాదేవుడికి మహిమకరంగా, ఆ దేవాదేవుడి ఘనతగా మన జీవితాలు కొనసాగాలి. ఇహలోక మాలిన్యత కాక పరిశుద్ధ దేవుని వైపు మనం చూస్తూ పరిశుద్ధంగా మనం జీవించాలి. మోషేను ఎదిరించిన కోరాహు, దాతాను, అబిరాము అనువారు ఏమయ్యారు? నేల నెరవిడిచెను, భూమి తన నోరు తెరిచి మింగివేశను. వారు పాతాళంలోనికి కూలారు. సంఖ్యాకాండం 16:27 ఈ సత్యాన్ని మనం చూస్తున్నాం. అంతేకాదు, ధూపార్పణం తెచ్చి 250 మందిని యెహోవా అగ్ని దహించి వేశాను. పరలోకమును గూర్చి సంతోషించడు వారు నరకమును గూర్చి భయపడి తప్పించుకోను నిమిత్తము పరిశుద్ధముగా జీవించవచ్చును కదా. కొందరు తమ పాప జీవితం యొక్క ఫలితమును ఎదుర్కొంటకు భయపడిరి. నరకము లేని ఎడల బాగుపడినని తలంచి నరకమునకు విరోధముగా ప్రసంగించున్నారు. అలాగూ చేయుట పాపము, మూట కట్టుకుంటే అని నేను ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. పరలోకమున్నది, నరకమునో ఉన్నది, వెలుగు ఉన్నది, చీకటి కూడా ఉన్నది. నిత్యానందము కలదు, నిత్యమైన శిక్ష కూడా కలదు. పరలోకమందు నిత్య సంతోషము కలదు, నరకమందు నిత్య వేదన కూడా కలదు. దేవదేవుని బిడ్డలారా, మోసపోకుడి, దేవుడు ఎక్కిరించబడడు. ఏది విత్తుతామో అదే పంటను మనం కోస్తాం. పరిశుద్ధంగా మనం జీవించినప్పుడు ప్రభువుకు దగ్గరవుతాం. అపరిశుద్ధంగా మనం జీవించినప్పుడు సాతానికి దగ్గరవుతాం. దేవదేవుడు మనలో సత్యాన్ని చూడాలని ఆశపడుతున్నాడు. నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకుంటున్నారని వింటికంటే ఎక్కువైన సంతోషం ఏమీ కూడా నాకు లేదంటున్నాడు మహిమాస్వరూపుడు. దేవాదేవుని బిడ్డలారా, ఆ మహిమాస్వరూపుడు పరిశుద్ధతను మనలో కోరుతున్నాడు. ప్రేమగల దేవుడు తన ప్రజలను నరకంలో పారవేయట కోరుకుంటలేదు. అయితే వారు తమ భవిష్యత్తును నిర్ణయించుకుంటున్నారు. యేసుక్రీస్తు వలన వచ్చు నిత్య జీవమును తోసిపుచ్చడం వలన వారు పాతాళంలోకి దిగిపోవచ్చున్నారు. మీరు వ్యాధిగ్రస్తులై వ్యాధిని అనిపించుండగా మిమ్మను ప్రేమతో పరీక్షించిన డాక్టర్ మీకు కొన్ని సలహాలు, మందులు ఇచ్చుండగా మీరు వాటిని పారవేసిన ఎడల మీకే నష్టం కదా.
మీరు ఎలాగూ డాక్టర్ మీద నేరం మోపగలరు, అలాగే దేవుని బిళ్ళారా దేవుడి మీద మనం ఎలా నేరం మోపగలదు? దేవుని యొక్క మాట చొప్పున మనం జీవించి మన జీవితాలు ధన్యములు చేసుకుందాం. ప్రభుకి మహిమార్థంగా మన జీవితాలు కొనసాగిందాం. దేవదేవుని యొక్క శాశ్వత కృపతో మనం నింపబడదాం. పరిశుద్ధాత్మ దేవునితో కొనసాగుదాం. అశాశ్వతని ఈ లోకాన్ని ప్రేమించగా శాశ్వతులైన దేవుని మీద ఆధారపడి ప్రభుతో కొనసాగుతూ ప్రభునామను మహింపరిచి ప్రభుకి ఆశీర్వాదాలు పొందుదాం. ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ శుభవాగ్దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. దేవా, మీరు దహించు అగ్ని ఉన్నారు. మా దేవా, శత్రు బలవంతం మీద మాకు విజయం ఇచ్చే గొప్ప దేవుడు. దేవా, మాకు జయము విజయము ఆనందం ఆదరణ సంరక్షణ మీ బిడ్డలను మాకు అందరికి దయచేసి బిడ్డలందరినీ కూడా మీరు ఆదరించి దీవించి అశాశ్వతి లోక వైపు కాక శాశ్వత నీ ప్రేమలో మేము జీవించడానికి నైనా ఈ దినం మీ యొక్క విజయవంతమైన ప్రతి కార్యాన్ని మా జీవితంలో జరిగించమని యేసు నామములో బిడ్డలందరిని ఆశ్రయించి దీవించమని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. 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 మే గాడ్ బ్లెస్ యూ.